3-4 అంశాలయ్యా. ఇండ్ల స్థలాలు అర్చకులకు ఇవ్వాలి, 5 సెంట్లు ఖచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నా. 1 నెలలో దీనిపైన స్పందించాలని కూడా చంద్రబాబు నాయుడు నేను అడుగుతాను. రెండవది బండి సంజయ్, ఇంకేం పని లేదు, ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. ఈయన అసలు ఎందుకు మంత్రి చేశాడో మోడీ తెలియదు. మరి ఆయన అంటాడు అన్ని మతస్థులు ఉన్నారు 1000 మంది అంటాడు. నేను చెప్తున్నా ఆయనకి ఈరోజు 5000 మంది ఉన్నారు అన్ని మతస్థులు తిరుమల కొండపైన కింద. నువ్వేం చేస్తావో చెయ్యి. మా వాళ్ళు యూరిన్ తీస్తున్నారు, యూరిన్ క్లీన్ చేస్తున్నారు, మా వాళ్ళు మోషన్ క్లీన్ చేస్తున్నారు. మరి 5000 మంది నువ్వు వాళ్ళని తీసేసే దమ్ము ఉందా? వాళ్ళందరూ చర్చికి వెళ్తున్నారు, ప్రతి ఆదివారం వెళ్తున్నారు, వాళ్ళ ఇళ్ళలో ప్రతి ఇంట్లో బైబిల్ ఉంది. నువ్వేం చేయగలవు? నువ్వు వచ్చి ఈ బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ ఆలోచించి మాట్లాడమని తెలియజేస్తాం. రెండో విషయం అంటరానితనం. దీన్ని నిర్మూలించేదానికి మహాత్మా గాంధీ గారు దేవాలయ ప్రవేశానికి 1900 సంవత్సరాల నాడు వచ్చారు. ఆయన దయ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల దళితులకు ఆలయ ప్రవేశం వచ్చింది. మరి ఈరోజు దళితుల పరిస్థితి ఎలా ఉంది? తిరుమల కొండలో ఒక్క దళిత ఆఫీసర్ లేడు లోపల. మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్టాం దళితులకు మరి డిప్టీ ఈఓలుగా, పేష్కార్లుగా పెట్టాం. మరి ఎందుకు మీరు పెట్టడం లేదు? ఏమి మీకు వచ్చిన నష్టమైంది, కష్టమైంది? మరి రెండోది అంగళ్ళు ఉన్నాయి, అక్కడ 500 అంగళ్ళు ఉన్నాయి, ఒక్క ఎస్సీ అన్న ఉన్నాడా ఒక అంగట్లో? ఏందా మీరు చేసేది? మరి బాగా చాలా స్పష్టంగా మరి అక్కడ కనపడతా ఉంది డిస్క్రిమినేషన్. కొండలో, తిరుమలలో, టెంపుల్లో డిస్క్రిమినేషన్ కనిపిస్తూ ఉంది. నేను నిన్ననే అధికారులకు తెలియజేశాను, తప్పు చేస్తున్నారు, సరిదిద్దుకోమని చెప్పాను. పేర్లు కూడా చెప్తే వాళ్ళు నష్టపోతారు. మరి ఈ డిస్క్రిమినేషన్ ఆపాల్సిన అవసరం ఉంది. కాస్ట్ డిస్క్రిమినేషన్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది తిరుమలలో. మూడోది అవినీతి. మరి కాంగ్రెస్ వాళ్ళు అవినీతి అంటారు, 2G స్పెక్ట్రమ్ అంటారు, కోల్ స్కామ్ అంటారు. బ్యాంకింగ్ స్కామ్లో 1,00,000 కోట్లు భారతీయ జనతా పార్టీ డబ్బు దోచుకున్నది. 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేది. ముఖ్యంగా గుజరాత్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులకి అందరికీ ఎన్పిఏల్లో రుణమాఫీ చేసింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకుంది భారతీయ జనతా పార్టీ. దీనిపైన స్పందించాల్సిందిగా మోడీ గారిని, అమిత్ షాని నేను డిమాండ్ చేస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.